క్రీస్తు ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటలు మనము నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాము. ఈరోజు వివాహ సమస్యలు అనేటువంటి అంశాన్ని మనము చూడబోతున్నాం. వివాహ సమస్యలు. వివాహము చేసుకోవడం ఎంత సంతోషమో, ఎంత ప్రయోజనకరమో, అలాగుననే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఏంటి ఆ సమస్యలు? ఎలా ఉంటాయి? ఆ సమస్యలు ఉంటాయని తెలుసుకుంటే ఆ సమస్య వచ్చినప్పుడు నీవు వాటిని ఎంత తీసుకోవాలనో అంతే తీసుకోగలవు. లేకుంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ముందుగానే సిద్ధపడేటువంటి అవకాశం ఉంటుంది. తెలుసుకోకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు నీవు ఎక్కువగా దుఃఖించి పడిపోయేటువంటి, లేకుంటే ఇంకా సమస్యలు చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎలా ఉండబోతాయి ఆ సమస్యలు? ఏంటి ఆ సమస్యలు అని మనం చూస్తే, మొదటి సమస్య ఏంటంటే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండుడని కోరుచున్నాను. ఈ మాట గమనించండి. వివాహము చేసుకునేటువంటి వారి గురించి మాట్లాడుతూ, వివాహం చేసుకునేటువంటి మీరు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. అంటే వివాహం చేసుకునేటువంటి వారు అపవాదికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అపవాది వారిలో ప్రవేశించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎవరిలో అంటే వివాహము జరిగించుకున్నటువంటి వారిలో అపవాది అయిన వాడు సులభంగా అటాక్ చేయడానికి, సులభంగా మనల్ని పడగొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మొదటి సమస్య. మొదటి సమస్యనే చాలా క్రిటికల్కరమైనది. ఒకవేళ నిందించడానికి మనుషులకు అవకాశం ఇస్తే పర్లేదు, కానీ అపవాదికి విరోధికి అవకాశం ఇస్తే అది చాలా కష్టముతో కూడుకున్నది. అంటే తిరిగి లేవాలన్నా, తిరిగి కొనసాగాలన్నా అది చాలా కష్టముతో కూడుకున్నటువంటి విషయం. అందుకే వివాహమైనటువంటి వారు, భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు విరోధికి అవకాశం ఇస్తే ఇద్దరూ ప్రమాదంలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే మీరు గమనించారా, భార్య భర్త కలిసి మందిరానికి వెళ్ళేది చాలా తక్కువ, కలిసి ప్రార్థన చేసుకునేది చాలా తక్కువ, కలిసి సువార్త పరిచర్య చేయడం అనేది చాలా తక్కువ, నీతిగా జీవించడం అనేది చాలా తక్కువ. అంటే ఎవరో ఒకరు విరోధికి అవకాశం ఇచ్చేటువంటి యొక్క ప్రమాదంలో చిక్కుకొని ఉంటారు. కాబట్టి ఉదాహరణకి మనము ఆదాము హవ్వలను మనం చూసినప్పుడు అందులో ఒకరు విరోధికి అవకాశం ఇచ్చారు, ఇద్దరు ప్రమాదంలో చిక్కున్నారు. విరోధికి అవకాశం ఇచ్చింది ఎవరు? హవ్వ. ఒకసారి కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయంలో 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపకుడి. క్రీస్తు యేడనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవదునేమో అని భయపడుచున్నాను. గమనించారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. ఎవరి చేత? ఎవరి చేత మన మనసులు చెరపబడుతున్నాయి?
అపవాది చేత. చెరపడం అంటే సాధారణంగా ఇది ఒక జారత్వానికో ఒక వ్యభిచారానికో వాడేటువంటి పదం. అయితే ఇక్కడ వివాహం చేసుకున్న వారు అపవాది చేత చెరపబడుతున్నాడు అంటే అపవాది మనల్ని పాడు చేస్తున్నాడు. మన వివాహ జీవితాన్ని, మన భార్యాభర్తల జీవితాన్ని అపవాది చెరుపుతున్నాడు. ఒక వివాహము కానటువంటి వారు ఏ విధముగా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చెరిపివేస్తున్నారో, లేదా వివాహమైన వారు ఏ విధంగా చెరిపివేస్తున్నారో, అలాగే వివాహం చేసుకున్న వారి యొక్క జీవితము మంచిగా సాగుతూ ఉంటే ఎవరైతే అపవాదికి చోటిస్తున్నారో వారిని అపవాది చెరిపివేస్తున్నాడు. సో ఆ చెరిపివేయబడినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అది క్షేమకరంగా ఉండదు, యోగ్యకరంగా. భౌతికంగా ఆలోచించండి, చెరిపబడినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్తాం? అది చాలా అవమానకరమైనది కదా, చాలా కష్టంతో కూడుకున్నది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా, వివాహ జీవితంలో అపవాదికి చోటిచ్చామంటే మన జీవితం కూడా చాలా దుర్లభంగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అంటే మొదటి విషయం ఏంటి? అపవాదికి చోటు ఇవ్వడం. రెండో విషయం ఏంటి? వివాహం చేసుకుంటే మోసపోవడం. ఎలా మోసపోతున్నామనంటే అవకాశం ఇవ్వడం ద్వారా. మోసపోయిన వారు ఎలా ఉన్నారు అని అంటే క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. అంటే వివాహం చేసుకున్న వారు అపవాదికి చోటిస్తే, అపవాది వలన చెరపబడితే, అపవాది వలన మోసపోతే ప్రమాదం ఏంటనంటే వారు క్రీస్తులో నుంచి తొలగిపోతారు. భౌతికంగా బాగానే ఉంటారు, అపవాది ప్లాన్ కూడా అదే, భౌతికంగా బాగుండాలి, ఆత్మీయంగా మాత్రం చెడిపోవాలి. కాబట్టి మనము వివాహ సమస్య ఏంటంటే ఎవరైతే భార్య అయినా భర్త అయినా అపవాదికి చోటిస్తే వారి యొక్క జీవితాలు క్రీస్తులో సరళంగా ఉండవు, క్రీస్తులో చక్కగా ఉండవు. పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది, దేవునికి దూరం అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకే అంటున్నాడు, తొలగిపోనేమో అని భయపడుతున్నాను. ఎక్కడి నుంచి తొలగిపోతున్నారు? దేవునిలో నుండి, సంఘంలో నుండి, వాక్యములో నుండి, సహవాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సో వివాహ సమస్యల్లో ఇది చాలా భయంకరమైనది. అందుకే చాలామంది పెళ్ళి చేసుకున్న తర్వాత మందిరానికి మానుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళి కాకముందు మంచిగా భక్తి చేస్తూ ఉంటారు, పెళ్ళైన తర్వాత చాలామంది తొలగిపోతూ ఉంటారు, క్రీస్తులో చక్కగా ఉండరు. కారణం ఏంటంటే వారికి వివాహం చేసుకున్న తర్వాత వారు అపవాదికి చోటు ఇవ్వడమే. కాబట్టి నీవు వివాహ సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే వివాహం చేసుకున్న మీరు అపవాదికి చోటు ఇవ్వకుండా చూసుకోండి. ఎఫెసీ పత్రిక గుర్తుందా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుట కష్టపడవలెను. రైట్. సో అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. కానీ హవ్వ చోటిచ్చింది, హవ్వ చోటిచ్చింది. హవ్వ చోటిస్తే ఆటోమేటిక్గా ఎవరిచ్చినట్లు? హవ్వ చోటిస్తే ఆటోమేటిక్గా ఎవరు కూడా చోటిచ్చినట్లు? ఆదాము కూడా. వాళ్ళిద్దరూ ఏక శరీరము కదా. ఆదికాండం 3వ అధ్యాయానికి వద్దాం ఇప్పుడు. చోటిచ్చిందేమో హవ్వ, మోసపోయిందేమో హవ్వ. కానీ ఆ సమస్యలో ఎవరు చిక్కుకున్నారో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో 16, 17 చూద్దాం.
ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ మనం కాస్త ఆలోచన చేస్తే అపవాది మాట ఎవరు విన్నారు? హవ్వ. హవ్వ మాట ఎవరు విన్నారు? ఆదాము. ఆదాము హవ్వ మాట విన్నాడా, అపవాది మాట విన్నాడా? ఆదాము హవ్వ మాట విన్నాడా, అపవాది మాట విన్నాడా? కాదు, ఆదాము అపవాది మాట విన్నాడు. కానీ ఎవరి ద్వారా విన్నాడు? హవ్వ ద్వారా విన్నాడు కదా. ఎవరి ద్వారా విన్నాడంటే హవ్వ ద్వారా విన్నాడు. చెప్పింది హవ్వనే, కానీ ఆ మాట ఎవరిది? ఆ ప్రభావం ఎవరిది? అపవాదిది కదా. సో ఈరోజు మనం కూడా ఏంటంటే, నీకు కూడా చెప్పేది నీ భర్తనే, నీ భార్యనే, కానీ దాని ప్రభావం ఎవరిది? మీరు వివాహం చేసుకుని నా భర్త మాట వింటున్నానని మీరు అనుకుంటున్నారు, నా భార్య మాట వింటున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ దాని వెనకల ఉన్న ప్రభావం ఎవరిది అంటున్నాను? అపవాదిది. సో ఇప్పుడు మోసపోయింది హవ్వ, మాట వినింది హవ్వ. కానీ ఇక్కడ మీరు చూసారా, 16వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, నీ వేదన అని చెప్పాడు, నీ గర్భవేదన అని చెప్పాడు. 17వ వచనంలో చూస్తే ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ అని చెప్పాడు. అంటే ఫలితము ఇద్దరికీ వచ్చిందా, ఒకరికే వచ్చిందా? ఆమెకేమో వేదన, ఈయనకేమో ప్రయాస. కానీ అపవాది ఎవరితో ఎంటర్ అయింది? ఇద్దరి దగ్గర ఎంటర్ అయిందా, ఒకరి దగ్గర ఎంటర్ అయిందా? అపవాది ఏమో ఒకరి దగ్గరే ఎంటర్ అయింది, కానీ దాని ఫలితం మాత్రము ఇద్దరికీ వచ్చింది. ఈరోజు నీ కుటుంబంలో కూడా, నీ వివాహ సమస్యలో కూడా అపవాది ఇద్దరిని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. నిన్నో, లేకుంటే నీ భర్తనో, లేకుంటే నీ భార్యనో అటాక్ చేస్తే దాని ఫలితము, దాని ప్రభావము ఇద్దరి మీద ఉంటుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి, మీ విరోధి అయినటువంటి వాడికి మిమ్మల్ని చెరిపి వేసుకోకుండా, మోసపుచ్చుకోకుండా చూసుకోండి అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆదాము హవ్వల యొక్క సంగతి మనం చూస్తే 3వ అధ్యాయంలో 3 నుంచి మనం చదువుకుంటూ వస్తే అపవాది ఏమో హవ్వతో మాట్లాడింది కదా, హవ్వేమో ఆదాముతో మాట్లాడింది. 17వ వచనంలో అందుకే అంటున్నాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, నీవు నీ భార్య మాట విని. భార్య ఎవరి మాట వినింది? దేవుని మాట విని చెప్పలే, అపవాది మాట విని ఆ పండు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆదాము భార్య మాట విన్నాడా, అపవాది మాట విన్నాడా? అలాగైతే ఇప్పుడు నీవు నీ భార్య మాట వింటున్నావా, అపవాది మాట వింటున్నావా? లేదా నీవు నీ భర్త మాట వింటున్నావా, అపవాది మాట వింటున్నావా? ఎవరి మాట వింటున్నావో జాగ్రత్త. ఇక్కడ ఫలితము, శిక్ష మాత్రం ఒకరికి కాదు. అంటే 16వ వచనంలో హవ్వకు మాత్రమే అని లేదు, 17వ వచనంలో ఆదాము గారి కూడా ఉంది. అంటే విషయం ఏంటంటే, వివాహం చేసుకున్నందుకు సమస్య ఇద్దరికీ తప్పదు. ఒకరు తప్పు చేస్తే చాలు, దాని ప్రభావం, దాని ఫలితం ఇద్దరి మీద ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకునే మీరు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా, చాలా బ్యాలెన్స్డ్గా మీ యొక్క కాపురాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేకుంటే చాలా ప్రమాదాలు చిక్కుకునేటువంటి పెద్ద పెనుముప్పు ఉంది. తిమోతి పత్రిక చూద్దాం మనం ఒకసారి.
తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను. రైట్. మోసపోయిందేమో హవ్వ, ఆదాము కాదు. అపరాధములో పడింది ఎవరు? స్త్రీ అపరాధములో పడి భర్త అపరాధములో పడుకోకుండా కాపాడుకునిందా? స్త్రీ అపరాధములో పడి తన భర్త అపరాధములో పడుకోకుండా కాపాడుకునిందా? లేదు. మనం చదువుతాం, ఆదాము నిబంధన మీరినట్లు నా జనులు నిబంధన మీరి ఉన్నారు అని. ఆదాము నిబంధన మీరడానికి కారకులు ఎవరు? భార్య మీరడానికి కారకులు ఎవరు? అపవాది. సో అపవాది మీ ఇద్దరిలో ఎవరు బలహీనులైతే వారిలో త్వరగా ఎంటర్ అవుతుంది. భార్య కానీ భర్త కానీ, వారిద్దరిలో ఎవరు బలహీనులు? పేతురు పత్రిక చదువుదాం, ఎవరు బలహీనులో. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. అటువలననే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలను అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. గమనించారా? ఏ మాట గమనించారా? ఎక్కువ బలహీనమైన వారు ఎవరు? ఈ మాట స్త్రీలు ఒప్పుకుంటారా? మీరు ఎక్కువ బలహీనమైన వారు అంటే మీరు ఒప్పుకుంటారా? అప్పుడు మీకు పురుషుల మీద అసూయ, ద్వేషము, కోపం వస్తుందా? ఇదేదో పురుషుడు చెప్తున్న మాట కాదు. మీరు బలహీనులు అని ఒక పురుషుడు చెప్తున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట ఇది? మిమ్మల్ని ఎవరైతే సృష్టించారో వారే చెబుతున్న మాట. మిమ్మల్ని సృష్టించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే చెప్తున్న మాట ఏంటంటే ఎక్కువ బలహీనమైనటువంటి ఘటము. ఇప్పుడు చెప్పండి, వివాహం తర్వాత త్వరగా సమస్య తెచ్చేది ఎవరు? త్వరగా సమస్యలోకి వెళ్ళిపోయేది ఎవరు? ఇప్పుడు చాలామంది స్త్రీలు మౌనంగా ఉండిపోయారు కదా. స్త్రీ అని చెప్పడానికి ఇష్టం లేదు. అప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే స్త్రీ అని చెప్పకూడదు, నేనే అని చెప్పాలి. అపవాదికి ఎవరు ఎక్కువగా చోటిస్తారంటే స్త్రీ అని చెప్పకూడదు. స్త్రీ అంటే ఎవరు అని అర్థం. ఏమని చెప్పాలి? నేనే అని చెప్పాలి. నేనేం చెప్పగలరా? చూసారా? పరోక్షంగా ఎవరో కాబట్టి, స్త్రీ అంటే ఎవరో కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు. సో అప్పుడు విషయం ఏంటి అని అంటే, వివాహం తర్వాత వివాహ సమస్యలు రావడానికి ప్రధానమైన పాత్ర అపవాది పోషిస్తున్నాడు. కానీ అపవాదికి చోటిస్తున్నది ఎవరంటే బలహీనముగా ఉన్నటువంటి స్త్రీ. అయితే స్త్రీ కూడా ఏం కోరుకుంటుందంటే నా భర్త నా మాటే వినాలని కోరుకుంటున్నారు. కోరుకోవట్లేదా మీరు? మీరు అంటే భార్యలు భర్త మాట వింటారో లేదో కానీ ప్రతి భార్య ఏమనుకుంటుందంటే నా భర్త నా మాటే వినాలి అని. ఆదాము యొక్క భార్య కూడా అలాగే అనుకుంది, నా భర్త నా మాటే వినాలని. విని ఏం తెచ్చుకున్నాడు? చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. 3వ అధ్యాయంలో 17 వచనం, ఆదికాండము 3:17 చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. విని
ఎలా ఉంది పరిస్థితి? భార్యల మాట వింటే, అంటే ఏ భార్యల మాట అని మనం మీరు ప్రశ్న వేయకండి. ఎవరైతే అపవాదికి చోటిస్తారో ఆ భార్యల మాట వింటే శ్రమ, ప్రయాస, వేదన, కష్టము తప్పదు. అంటే అపవాదికి చోటిచ్చేటువంటి స్థానము పురుషుల కంటే, పురుషుడు ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ పురుషుని కంటే ముందు స్థానం ఇచ్చేది ఎవరు? స్త్రీలు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు త్వరపడి మీ మాటే వినాలా అని కోరుకోవాకండి. మీ భర్తలు వినకపోతే వెంటనే ఫోన్లు చేసి నా మాట వినడం లేదు చెప్పండి అని చెప్పాకండి. కాస్త ఆలోచించండి, నేను చెబుతున్న మాట దేనికి సంబంధించింది, ఇందులో నేను అనుకుంటున్నది ఎంతవరకు న్యాయంగా ఉంది, కాస్త ఆలోచించండి. ఆలోచించకుండా ఉన్నారనుకోండి, మీ వివాహము సమస్యలతో ముందుకు సాగుతుంది. ఏంటి ఆ సమస్యలు? ఒకసారి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 28వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 28వ వచనము. అయినను నీవు పెళ్లి చేసుకునినను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు. అయితే గమనించండి, అయితే శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలనని కోరుకొంచున్నాను. పెళ్లి చేసుకుంటే పాపము లేదు, కానీ ఏమున్నాయి? శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి, అవి మీకు రావద్దు నేను కోరుకుంటున్నా అంటున్నాడు. పెళ్లి చేసుకున్న వారికి ఎవరికైనా శ్రమలు లేవా అంటే ఎంతమంది చెప్పగలరు మాకు శ్రమలు లేవని? చాలామంది అంటున్నారు పెళ్ళి అంటేనే శ్రమ అంటున్నారు. పెళ్ళి చేసుకోకముందు అని అంటే అనడంలే ఎవరు. పెళ్ళి చేసుకొని అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెళ్ళి అంటే శ్రమ అని అంటే లేదు లేదు అంటున్నారు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అంటే ఆనందం అని చెప్పంటే వాళ్ళు లేదు లేదు అంటున్నారు కదా. దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ మనకి ఏంటి అని అంటే, అయినను అని చెప్పాడు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైనటువంటి శ్రమలు కలుగుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఏంటి ఆ సమస్యలు అని అంటే, శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఉంటాయి. శరీర సంబంధమైన శ్రమలు అన్నప్పుడు అవి ఏ విధంగానైనా ఉండొచ్చు. చూడండి, మీరు భార్య కానీ భర్త కానీ అపవాదికి చోటిచ్చారనుకోండి, మీలో శరీర సంబంధమైనటువంటి శ్రమలు మొదలవుతాయి. డబ్బు సమస్య కావచ్చు, వ్యభిచార సమస్యలు కావచ్చు, లేకుంటే కుటుంబంలో కలహాలు కావచ్చు, ఓర్వలేని తనాలు కావచ్చు, అన్నకు పెడుతున్నాడు, తమ్ముడికి పెడుతున్నాడు, లేకుంటే చెల్లికి పెడుతుంది, అక్కకు పెడుతుంది అని, లేకుంటే భర్త భార్య మీద, కుటుంబం మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద ప్రేమ ఉందని, కానీ ఏదో ఒక రకమైన శరీర సమస్యలు చిక్కుకునే ప్రమాదము ఉంది. అందుకే ఈరోజు చాలామంది వివాహం చేసుకొని ఈ శరీర సంబంధమైన సమస్యలు చిక్కుకొని సమాధానం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో దేవుడు ఈరోజు నీకు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ శ్రమల్ని తప్పించుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. మీరు పౌలు గారు అన్నట్లుగా మీరు వాటిలో చిక్కుకోకుండా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పేది చూడండి. అలాగే మీరు కూడా ఏంటంటే పెళ్ళి కావాలని అనుకోవాకండి. పెళ్ళైన తర్వాత ఇలాంటి యొక్క శ్రమలు సమస్యలు రాకుండా ఉండాలి అని మీరు కూడా కోరుకుంటారు, కానీ మనం నిలబడలేము. ఎందుకంటే ఎవరో ఒకరు మనకు సమస్యకు ముప్పు తెచ్చి మన జీవితానికి ముప్పు తెస్తున్నారు. అందుకే వివాహ జీవితము నానా విధములైన సమస్యలతో చిక్కుకుంటా ఉంది. రెండో సమస్య ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే 5వ వచనం చదవండి. 7వ అధ్యాయంలో 5వ వచనము. ప్రార్థన చేయుటకు మీరు అవకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయలు సమ్మతి చెప్పుననే తప్పు ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపబోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. చూసారా, 5వ వచనంలో ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు.
అంటే వివాహం అనేది ప్రార్థనకు అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. చాలామంది అంటే విడిపోదాం అంటుంటారు కదా. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దూరంగా ఉందాం, విడిపోదాం, వద్దు అనుకుంటుంటారు. కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నా చూడండి, కింద మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మనసు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. అంటే కలుసుకునే స్వభావము, సమస్య లేని స్వభావము దేవుని పిల్లల స్వభావము. విడిపోవాలనుకునే స్వభావము అపవాది యొక్క స్వభావము. బాగా గమనించండి. ఇప్పుడు మీరు చాలామంది విడిపోదాం అనుకుంటుంటారు కదా, మరి మీలో అపవాది మీ భార్యాభర్తల మధ్యలో అపవాది ఉన్నాడా లేడా? చోటు ఇచ్చారా లేదా? సమస్యలు తెచ్చుకుంటున్నారా లేదా? అపవాది మిమ్మల్ని చెరిపివేశాడు. అపవాది మనల్ని చెరిపివేస్తే దేవుని దగ్గర మనకు అవమానం. భౌతిక సంబంధంగా మనల్ని చెరిపివేస్తే మన ఊరిలో, మన కుటుంబంలో మనకు అవమానం. ఆత్మ సంబంధముగా అపవాది చెరిపివేస్తే దేవుని దగ్గర మనకు అవమానం. అది కలవకోకుండా ఉండాలంటే జాగ్రత్తగా, సమస్యలు రాకోకుండా నీ యొక్క వివాహం కొరకు మీరేం చేయాలంటే ప్రయత్నం చేయాలి. కాబట్టి వివాహ సమస్యలలో ఈ సమస్యలు రాకుండా మీరు చూసుకోవాలి. ఇందులోనే మనము నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వివాహ ఏర్పాట్లు అనే దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. వివాహ ఏర్పాట్లు అంటే చాలామంది క్రైస్తవులు వివాహం ఎలా చేసుకోవాలో బైబిల్ లేదు కాబట్టి ఏ పద్ధతి ప్రకారంగా చేసుకున్నా కూడా మంచిదే అని అనుకుంటున్నారు. ఎలా చేసుకోవాలో బైబిల్లో లేకపోయినప్పటికీ ఎలా చేసుకోకూడదో బైబిల్ ఉంటుంది. ఎలా చేసుకోకూడదో బైబిల్లో ఉంటుంది. ఉదాహరణకి లేవియకాండము 20వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాము. లేవియకాండము 20వ అధ్యాయము 23వ వచనం చదవండి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారి అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. రైట్. 22-23 వర్షాలు మనం చూసినప్పుడు, మీరు ఏ దేశంలో అయితే ఉంటారో, ఏ దేశాన్ని మిమ్మల్ని తీసుకొని పోతున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయనట్లు జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్తున్నాడు. తర్వాత, నేను మీదటి నుండి వెలగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. అట్టి క్రియలు నేను ఏం చేశానంటే, వారు చేశారు కాబట్టి నేను వారిని అసహించుకున్నాను అంటున్నాడు. జనముల యొక్క ఆచారాలను బట్టి మనం ఏది చేయకూడదు. ఒకవేళ వివాహ ఏర్పాట్లలో ఎలా చేసుకోవాలో దేవుడు చెప్పకపోయినప్పటికీ ఎలాంటి యొక్క విధముగా చేసుకోకూడదో చెప్తున్నాడు. ఎలా చేసుకోకూడదు అంటే జనముల యొక్క ఆచారాలను బట్టి చేసుకోకూడదు. మనం ఏంటంటే అన్ని ఆచారాలు ఉండాలా, లాస్ట్లో పాస్టర్ పెళ్ళి చేయాలా, అన్నీ ఉండాలి కదా. పెళ్ళికి ఒక టెంకాయ ఉండాలి, పెళ్ళికి ఒక పసుపు ఉండాలి, పెళ్ళికి ఒక తాడు ఉండాలి, పెళ్ళికి ఒక కుంకుమ ఉండాలి, పెళ్ళికి ఆకులు ఉండాలి, పెళ్ళికి ఒక్కలు ఉండాలి కదా. ఇంకా పెళ్ళికి ఒక తాళిబొట్టు ఉండాలి, ఆ తాళికి ఒక పసుపు తాడు ఉండాలా కదా. వద్దా? ఇవన్నీ వద్దా? కావాలా? అవే ఆకులే మళ్ళీ మందిరంలో తీసుకెళ్తాము, అవే ఒక్కలే మళ్ళీ మందిరం తీసుకెళ్తాము, అవే పసుపే మళ్ళీ బియ్యంలో కలిపేసి మళ్ళీ మందిరం తీసుకెళ్తాము, అదే పసుపు తాడే మళ్ళీ పాస్టర్ దాని కొరకు ప్రార్థన చేస్తాడు, ఈ తాళిని ఆశ్రయించని కదా. ఎలా చేసుకోకూడదో దేవుడు చెప్పినప్పుడు అవే మనం తీసుకొని మళ్ళీ దానికోసం ప్రార్థన, దానికోసం ప్రసంగము, దానికోసం మళ్ళీ పరిశుద్ధ వివాహం అని మళ్ళీ చేసేదేమో అన్ని జనులకు ఆచారాలే. ఇంట్లో కార్యక్రమం మొదలుకొని వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క వివాహం అయిపోయేంత వరకు చేసే ప్రతి కార్యము
ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క సంఘటన ఏదైతే ఉంటుందో అన్ని జనుల యొక్క ఆచారాలే ఉంటాయి. ఏదైనా మీరు చేసే ఆచారము బైబిల్లో ఎవరైనా చేశారా అంటే ఎవరు చేసి ఉండరు. మరి ఎవరు చేయలేదంటే అర్థం ఏంటి? బైబిల్లో ఎవరు చేయలేదంటే దాని అర్థం ఏంటి? అవి దేవుని పిల్లలు చేసేవి కాదు, అన్ని జనులు చేసేటివి కాబట్టి బైబిల్లో లేవు. చాలామంది అడిగిన ప్రశ్న అదే, తాళి కట్టకూడదని బైబిల్లో ఉందా అని. కట్టమని కూడా లేదు కదా. మరి కట్టమని లేనప్పుడు అది ఎవరు కట్టారని అర్థము? ఆలోచన చేయండి కదా. సో మనం ఏ ప్రాంతంలో పెరిగామో ఆ ప్రాంత ప్రభావాలు, ఎలాంటి జనాల మధ్య ఉన్నామో ఆ జనాల యొక్క ఆచారాలు మనం పాటిస్తున్నామే కానీ అంతకు మించి మనం ఏం ఆలోచించట్లేదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం యొక్క ఆచారాల్ని, లేకుంటే మీరు ఏ దేశంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ భాషతో ఉన్నారో వాటి ప్రభావాలు మీ యొక్క ఆత్మీయ జీవితం మీద పడకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే మీరు ఏం చేయాలంటే కాస్త లోతుగా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ తాళి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అసలు మొదటగా తాళి ఎలా వచ్చింది, దానికి పసుపు తాడు ఎలా వచ్చింది, అది అన్యజనులకు ఆచారమా కాదా, అందులో దేవునికి అసహ్యమైంది ఉందా లేదా, ఇందుకు ఇండియాలో అన్ని రాష్ట్రాల వాళ్ళు తాళి కడతారా, ఎన్ని రాష్ట్రాల వాళ్ళు తాళి కడుతున్నారు మీకు తెలుసా? మళ్ళీ ఏమన్నంటే దానికి ఒక పేరు పెట్టినట్టు భారతదేశ సాంప్రదాయం ప్రకారం అని. నీ బొంద సాంప్రదాయం అది. భారతదేశంలో 70% మంది తాళి కట్టరు. తెలుసా మీకు ఆ విషయం? నీకు ఈ మాట విన్న తర్వాత నువ్వు గూగుల్ ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు కావాలంటే. భారతదేశంలో 70% మంది తాళి కట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమనంటే మన పాస్టర్ గారు ఏంటంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా మేము తాళి కడతామంటాడు. అందుకే వివాహం యొక్క ఏర్పాట్లలో నువ్వు ఏ ఏర్పాట్లు ఎంచుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకో. ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయానికి రండి. ఇరిమియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. ఇరిమియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి అంటున్నాడు. దేవుడిస్తున్న మాట ఏంటంటే అన్యజనుల యొక్క ఆచారములు అభ్యసింపకుడి అని చెప్పాడు. మనం చేసేటువంటి యొక్క ఆచారాలన్నీ కూడా అన్యజనుల యొక్క ఆచారాలే. పెళ్ళి కుమారుని చేయాలంటే ఒక కత్తి కావాలా, దానికి ఒక నిమ్మకాయ పెట్టాలా, దానికి తాడు కట్టాలా, కొబ్బరి పెట్టాలా, దానికి ఏదో టవలే కట్టాలా, ఒక ముడి వేయాలా, దాన్ని భుజం వేసుకుని తిరగాల కదా. దాని పెళ్లి కొడుకు ఒక గోరు కట్ చేయాలా, ఒక వెంట్రుక కట్ చేయాలా, ఇంకా ఏదేదో మీరు చూసారు లేదో. నేనైతే చిన్నప్పుడు చూశాను. ఈ మధ్యకాలంలో నేను వాటికి దూరంగా ఉంటాను కాబట్టి, కరెక్ట్ వివాహ సమయానికి వెళ్తాను, చూసుకొని వస్తాను కాబట్టి ఏదాంతో నేను ఉండడానికి నాకు ఇష్టం ఉండదు. సో మీరు దగ్గర నుండి చూస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అలాంటి ఆచారాలను మీరు అభ్యసింపకుడి అంటే నడుచుకోవద్దండి, వాటి గురించి ఆలోచించకండి, వాటి గురించి లెక్కలు చేసుకోవాకండి. ఇది చేస్తే ఇదేమవుతుందో, ఇది చేస్తే అభ్యాసం అంటే ఏంటి? లెక్కలు చేసుకోవడం. చేస్తే ఏమవుతుందో, చేసుకోకపోతే ఏమవుతుందో, ఇస్తే ఏమవుతుందో, నిమ్మకాయ పట్టుకోకపోతే ఏమవుతుందో, కట్టి పట్టుకోకపోతే ఏమవుతుందో కదా, పసుపు పూసుకోకపోతే ఏమవుతుందో, మావాడు ఏమైపోతాడో అని అన్నీ చూసి, జాతకాలు చూసేదే, అన్నీ చూసేదే, పెళ్లి చేసిన కొట్లాడుకుండేదే. మరి అన్ని జాతకాలు చూసి పెళ్లి చేశారు కదా, బాగున్నారా వాళ్ళిద్దరూ? పేరు బలం చూసిరి, ఊరు బలం చూసిరి, జాతక బలం చూసిరి, ముహూర్తం చూసిరి కదా, చూసినారా చూడలేదా? అన్నీ చూసి పెళ్లి చేస్తారు. లాస్ట్కి పెళ్లి అయిన మరుసటి నుంచి కొట్లాడుకుని వస్తుంటారు. మరి అన్నీ చూసి వాళ్ళిద్దరు బాగుండాలి కదా. మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకున్నారు, మంచి జాతకాలు కలిసినాయి, మంచి పేరు బలం ఉంది, మంచి రోజు చేసుకున్నారు కదా, ఇంకేమి ఇంకా అంతా బాగుండాలి కదా. సో వివాహ ఏర్పాట్లలో నీవు దేన్ని ఎంచుకుంటున్నావు అనే దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరత చాలా ఉంది. సేవకులు ఇవన్నీ చెప్పకపోవడం చాలా సిగ్గుచేటండి. ఆ సేవకులే దానికోసం ప్రార్థన చేయడం, అవే చేయడం. వాళ్ళకి కావాల్సింది ఏంటి?
పెళ్ళికి పోతే మా డబ్బు మాకు ఇచ్చారా, మేము పెళ్ళి చేసామా వచ్చామా? నేను ఇలాంటివి ఉంటే నేను రాను చేయనని చెప్పే సేవకులు లేరు, ఉన్నా చాలా తక్కువ. ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. సో చాలా జాగ్రత్తగా మీరు సిద్ధపడాల్సిన అవసరం అయితే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అదిగో, పారంపర్యాచారాల కోసము దేవుని యొక్క ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఈరోజు మనం కూడా వివాహం యొక్క ఏర్పాట్లలో ఆచారాల కోసము దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నాం. కానీ దేవుడు కావాలా, ప్రార్థన కావాలా కదా? ఒక పెళ్ళి మీరు చేయాలనుకుంటే అందులో దేవునికి, ప్రార్థనకి, పరిశుద్ధ వివాహం అనేటువంటి టైటిల్కి మీరు ఇచ్చే సమయం ఎంత అంటే అర్ధగంటలోనే పాట అయిపోవాలా, ప్రార్థన అయిపోవాలా, ప్రసంగం అయిపోవాలా, పెళ్ళి అయిపోవాలా. మిగతా సమయం అంతా దేనికోసము? తినడానికి, తాగడానికి, ఊగడానికి. అది మళ్ళీ టైటిల్ ఏంటంటే పరిశుద్ధ వివాహము. పరిశుద్ధ వివాహానికి మీరు ఇచ్చే సమయం ఎంత అంటే ½ అన్ అవర్, 30 నిమిషాలు. సో అందుకే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు అతిక్రమిస్తున్నారంటే అతిక్రమించడానికి కారణాలు ఉన్నాయి. ఏంటి? ఏదో ఒక ఆచారాలు వద్దని దేవుడు చెప్తున్నాడు. వాటి గురించి మీరు అభ్యాసాలు వద్దు, లెక్కలు చూసుకోవాకండి. చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో, చేయకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఇవే లెక్కలు. అభ్యాసం అంటే అదే. ఏమనుకుంటారో ఉదాహరణకి పెళ్లి చేసుకునే అబ్బాయికి ఇష్టం ఉండదు, కానీ మా నాయన ఏమనుకుంటాడో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా బంధువులు ఏమనుకుంటారో అని. ఒకవేళ కుటుంబానికి ఇష్టం ఉండదు, కానీ మా బంధువులు ఏమనుకుంటారో, ఊర్లో ఏమనుకుంటారో, వీధిలో ఏమనుకుంటారో అని భయం. ఇలా ఏమనుకుంటారో అనుకుంటున్నారు, బాగానే ఉంది. ఏ రోజైనా కూర్చొని దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచించావా? నేను ఇలా చేసుకుంటే దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచించావా? లేదు. చేసేదంతా చేసి దేవా వీళ్ళని దీవించు, వీళ్ళని ఆశ్రయించు అని చెప్తే దేవుడు ఏమనుకోవాలా? ఆలోచించేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనే 6వ వచనం చదవండి. ఇప్పుడు 15వ అధ్యాయంలోనే 6వ వచనము. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు. అదిగో, వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యం నిరర్థకం చేస్తున్నారు ఏదో ఒక ఆచారం కోసం, ఏదో ఒక పద్ధతి కోసం కదా. ఏమన్నంటే మళ్ళీ డైలాగ్, లోకం అంతా చేస్తుంది కదా అని. కానీ క్రైస్తవులు ఈ మాట అనడానికి బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. లోకం అంతా చేస్తుందంట. అది లోకం కాబట్టి చేస్తుంది. లోకంలోంచి బయటికి రావాలని నీకు తెలీదా? లోకానికి వేరే రక్షణ పొందని నీకు తెలీదా? మీరు లోకానికి వెలుగు, మీరు లోకం కాదని మీకు తెలీదా? లోకంలోంచి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని తెలీదా? కానీ మళ్ళీ డైలాగ్ ఏంటంటే లోకం అంతా చేస్తుంది. అరే బాబు, లోకానికి వేరుగమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు లోకంలో ఉండద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోక సంబంధులు కాదు అని దేవుడు చెప్తున్నాడు. చదవండి కావాలంటే రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. సో చాలండి. ఈ లోక మర్యాద అనుసరించక అంటే మన లోకమంతా చేస్తుంది అంటలే. అది పండగైనా పెళ్ళైనా ఏం పండగ చేస్తున్నావు అంటే లోకమంతా చేస్తానులే అనేది మళ్ళీ డైలాగు. ఏమండి పెళ్ళి ఇట్లా చేస్తానంటే అందరూ ఇట్లా కదా చేసిన డైలాగు. మళ్ళీ అందరూ చేసినట్టు నువ్వు చేయొద్దనే కదా దేవుడు చెప్తున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమైనది, అనుకూలమైనది, యోగ్యమైనది ఏదో దాన్ని అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి వివాహం యొక్క ఏర్పాట్ల విషయంలో నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? దేన్ని ఎంచుకుంటున్నావు అంటే
తినడం, త్రాగడం, ఊగడం దాన్ని ఎంచుకుంటాడు. ఏదైతే పెళ్ళి పరిశుద్ధత దేవుడు జతపరచాలా అనేటువంటి దాన్ని కోరుకుంటాడో దాన్ని మాత్రం 30 నిమిషాలు సమయం ఇస్తారు. అది ఎంత అసహ్యమైందంటే, చెప్పుకోవడానికి ఎంత సిగ్గుచేటంటే చాలా భయంకరమైంది. అందుకే మీరు గమనించారా, పెళ్ళికి వెళ్ళే వాళ్ళలో కూడా 2 బ్యాచ్లే నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఒక బ్యాచ్ ఏంటంటే తినడానికి, ఒక బ్యాచ్ ఏంటంటే తినడానికి, అందులోనే ఇంకొక భాగం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇంకొక బ్యాచ్ ఏంటంటే వెళ్ళకపోతే బంధువులు ఏమనుకుంటారో, మా పెళ్ళికి వస్తారో రారో కాబట్టి వెళ్ళి రావాలా అనే బ్యాచ్. 2 వెళ్ళాలి, దేవుని సన్నిధానంలో కనపడాలి. పెళ్ళికి భోజనాలు ఏమో 1000 మంది, దేవుని సన్నిధానంలో మాత్రం 100 మంది కూర్చుంటారు. నిజమేనా? అయ్యా పెళ్ళిలో భోజనాలకు ఎంతమంది అంటే ఏం చెప్తాడు? పెళ్ళి చేసి ఆయన 1000 మంది అంటాడు. పెళ్ళి చేసే చోట ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది కనిపిస్తారు మీకు? 100 మంది కనిపిస్తారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? దేనికోసం ఎదురుస్తూ ఉంటారు? ఏ హడావిడిలో ఉంటారు? సో నీవు దేన్ని ఎంచుకుంటున్నావు ఒక క్రైస్తవుడిగా? నీ ఏర్పాట్లు ఎటువైపు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సో 2 సందర్భాలు మనం చూసాం. మొదటి సందర్భం ఏంటంటే వివాహ సమస్యలు రాకుండా ఉండనట్లు జాగ్రత్త పడండి. రెండవ సందర్భం ఏంటంటే వివాహం చేసుకోవడానికి ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తగా ఎంచుకోండి. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మీరు చాలా తప్పు చేసే ప్రమాదం ఉంది అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ ప్రమాదంలో మీరు పడిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే వివాహ విషయంలో నెక్స్ట్ మనము ఇంకొక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ పాఠం ఏంటంటే దేవుని సంకల్పమందు భర్త అనే విషయాన్ని మనం చూస్తాం. అసలు భర్త అంటే ఏంటి, దాని తర్వాత భార్య అంటే ఏంటి, దాని తర్వాత భర్త ధర్మములేంటి, దాని తర్వాత భార్య ధర్మములేంటి, దాని తర్వాత భార్యాభర్తల కాపురం. ఇంత పెద్ద లెసన్స్ ఉన్నాయి. మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఏవి వినేదిలే, ఏది ఆలోచించలేలే, తక్కువ పెళ్ళి చేసుకునేది, పెళ్ళి చేసుకుని కొట్లాడుకుని వస్తుండేది. ధర్మాలు తెలియవు, బాధ్యతలు తెలియవు, సమస్యలు తెలియవు, విలువలు తెలియవు, అవి ఎలా ఉంటాయో తెలియదు, ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియదు కదా, ఎలా కాపురం చేయాలో తెలియదు. మనోడికి పెళ్ళి మాత్రం లేదా మన అమ్మాయికి పెళ్ళి మాత్రం కావాలి. చెప్పాలనుకున్నటువంటి బాధ్యత సేవకులకు లేదు, తల్లిదండ్రులకు లేదు. ఏమంటే లోకమంతా పెళ్ళి చేస్తుందని మళ్ళీ ఒక డైలాగ్ అనమాట. కాబట్టి ఆలోచించండి, నెమ్మదిగా అడుగులు ముందుకు వేయండి. ఓపికతో మీకు ప్రభునామంలో వందనం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.